యోగ్యుడా నిత్యము స్తుతించెదను ఎల్లప్పుడు స్తుతి ఆరాధన ఆరాధన కాపాడుచుంటివే కాపాడుచుంటివే హెచ్చించి హృదయముతో సంతులించు నీ ప్రేమ నీ జాలి నీ కరుణతో నాకు హృదయముతో సంతులించు ఆరాధన ఆరాధన అనుభవించినావే హెచ్చించి గణపరచిన నిర్మలాత్మ నాకు హెచ్చించి గణపరచిన నిర్మలాత్మ మనసులో ఆరాధన Hallelujah, hallelujah. Yesu raktam jai, Yesu raktam jai, Yesu raktam jai, Yesu raktam jai. Silu raktam jai, Silu raktam jai, Silu kalure raktam jai. Hallelujah, hallelujah, hallelujah. Oh glory to God, hallelujah. Stuti, 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 stuti. చెప్పండి అందరూ దేవుని స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రభువా నీకు వందనాలు 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 యేసు నీకు వందనాలు యేసు నీకు వందనాలు యేసు నీకు వందనాలు యేసు నీకు వందనాలు Yesu Prabhu, ne papini Yesu Prabhu, miraktaku naralache, nannu kadugumu Yesu Prabhu, miraktaku
రక్తపు ధారలచే నన్ను కడుగు యేసు ప్రభు చిందిన రక్తము నే పొందిన స్వస్థతను చిందిన రక్తము నే పొందిన స్వస్థతను రాను మన్నించు యేసు ప్రభు రాను యేసు ప్రభు యేసు ప్రభు దేవాదిని యేసు ప్రభు నన్ను కడుగు యేసు ప్రభు నన్ను కడుగు యేసు ప్రభు నేను పవిత్రుడా నేనా పవిత్రుడను నేను పవిత్రుడను నేనా పవిత్రుడను రాను మన్నించు యేసు ప్రభు రాను మన్నించు యేసు ప్రభు యేసు ప్రభు నేను పాపిని యేసు ప్రభు నీ రక్తము ధారలచే నన్ను కడుగు యేసు ప్రభు నీ రక్తము ధారలచే నన్ను కడుగు యేసు ప్రభు ప్రార్థన చేసుకుందాం. వీళ్ళరా ప్రభు సన్నిధికి సిద్ధపడిన మీరు ఆయన బల్లారంలోనికి ప్రవేశించడానికి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ఆ కార్యక్రమంలో ప్రవేశించడానికి మీరు మిమ్మల్ని మీరే సన్నిధానంలో జంసంలో యోచన చేసుకొని ఆ పవిత్రమైన ఫలాలను అడుగు పెట్టాలని మనం చేస్తున్నాం. దినములు చెడ్డవి ఎప్పుడేం జరుగునో తెలియదు. రక్షణ పొందితే కాదు ఈ బలారాధన పాలు పొందకపోతే ఆయనకి నీకు సంబంధమే లేదని వాక్యం సెలవుస్తుంది. ఈ జీవితము ఇది వ్యర్థమైన జీవితము, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. రక్షణ పొందాను కదా, బాప్తిని తీసుకున్నాను కదా, ఏదో ఆరాధన చేస్తున్నానంటే అది కొంతవరకు నిజంగా దేవుని ప్రేమిస్తుంది. ఆయన బలారాధనలో పాల్గొంటే ఆయనకి నీకు సంబంధం. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని సెలవిస్తాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని తినండి, నా రక్తం అని చెప్తున్నాడు, నా బిడ్డలారా నా శరీరం అని చెప్తున్నాడు. కనుక ఈ పవిత్రమైన బలారాధన పాల్గొనే బిడ్డలారా ఒకసారి యోచన చేసుకొని నేను యోగ్యుడినా యోగ్యుడనా అనేది ఒకసారి ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో ఏమినికి విరోధం ఉంటే ఈ సమయం క్షమించమని అడిగి ప్రభు దగ్గర ఒప్పుకొని అప్పుడే అందులో ప్రవేశించండి. లేకపోతే అది మీకు ప్రమాదం, అది నష్టం, కష్టం, తుదక అది మరణం అవుతుంది. అకాలంగా మనం ముందే వెళ్ళిపోతాం. దేవునితో చెలగాటలాడకూడదు. ఆ పరిశుద్ధమైన బలారాధనలో పాల్గొంటున్న మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీ పరిశుద్ధ ప్రవక్తలు కలిగి జీవించాలి. ఆయన నీ కొరకు నా కొరకు నేను చిందించిన రక్తము ప్రతి పాపము నుండి పరిశుద్ధంగా చేస్తాను. ఆయన వెళ్ళిపోతూ ఈ రక్తాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుని తాను మనోనేత్రం తెరవబడ్డదు. దేవునికి దగ్గర అవడానికి దేవుని కొరకే మనం ఎవరైనా ప్రేరేపమైన వారికి ఒక ప్రార్థన చేయండి.